పిలిచాడు. పిలిచి, అయ్యగారు, ఒక 7 సంవత్సరాల క్రితం మీరు ఒక ప్రసంగం చేశారు, 7వ అధ్యాయం 1, అది ఏంటి చేసో మర్చిపోయానండి, అది చెప్పారు కానీ అది ఇప్పటికీ మర్చిపోలేను. మరి ఏంటి చెప్పాను అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పి తర్వాత ఫోన్ చేసి చెప్పాడు నాకు. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం గురించి చెప్పారండి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నీవెంత అందముగా నడుచుచున్నావు, అది ఆయన గురించి చెప్పారండి. యానివర్సరీ డేకి చెప్పారు. మీకు దేవుడు ప్రేరేపణిస్తే ఆ మాట చెప్పండి అని అన్నాడు. సరే, దాని గురించి చెప్పాను. ఈరోజు ఇక్కడ చెప్దామని ఉదయాన్ని తెల్లవారులేసి అది చదవదామని చదువుతుంటే ఇది నాకు కనబడ్డది, ఇది ఆకర్షించింది. చెప్పిందే ఎందుకు చెప్పడం, మరొక కొత్త ప్రసంగం అవుతుంది కదని ఈ మాటను ధ్యానం చేయడానికి ఇష్టపడ్డాను. ఈ పరమగీతాల గ్రంథం, కీర్తన గ్రంథం, ప్రసంగి గ్రంథం, ఇవన్నీ, యోబు గ్రంథం, ఇవన్నీ కావ్య గ్రంథాలు. ఇవి కావ్య గ్రంథాలు అంటారు. దాంట్లో పరమగీతాల గ్రంథం ఆ మాటలోనే మీకు తెలిసిపోతుంది. అందరూ జాగ్రత్త వింటే, వినకపోతే మీకు అర్థం అవ్వదు. పరమగీతాల గ్రంథం చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా వినాల, లోతైన విషయాలు కొంచెం తెలుస్తాయి. దాని పేరే ఏంటది? గీతము. అంటే గీతం అంటే ఏంటి? పాట. గీతం అంటే పాట. ఏం గీతం అది? పరమగీతం అంటే పరసంబంధమైన గీతం. గబగబా వచ్చేయాలి, మీరు త్వరగా వచ్చేయాల. పరసంబంధమైన గీతం. ఈ పరసంబంధమైన గీతంలో అలంకారాలతో కూడిన పోలికలు చాలా ఉన్నాయి. అంటే మానవునికి దేవునికి ఉండే సంబంధ బాంధవ్యాలు, మానవునికి దేవునికి ఉండే అనుబంధాలు అలంకార రూపంగా పోల్చాడు. బైబిల్లో కొత్త నిబంధనలో ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు. పాత నిబంధనలో అలంకారాలు ఉంటాయి. ఈ కొత్త నిబంధనలో ఉండే ఉపమానాలు సులువుగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ పాత నిబంధనలో మర్మసహితంగా ఉంటాయి ఇవి. ఈ మర్మసహితంగా ఉండే అనుభవాలలో ఇక్కడ ఒక మర్మాన్ని తెలియచేస్తున్నాడు. ఏంటి ఆ మర్మం అంటే ఏంటండి? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. అంటే ఒక అలంకారంతో కూడిన మాట చెప్తున్నాడు. ప్రియులారా, బైబిల్లో చాలాసార్లు చాలా వస్తువులతో మనల్ని పోల్చాడు. కుక్కలతో మనల్ని పోల్చాడు. దేంతోటి? మెఫీబోషెత్ వెళ్ళి అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడును. ఏంటి ఆయన కుక్క? ఏంటి కుక్క కాదే, జుత్తులు మారి నక్క అని అంటాడు హేరోదు గురించి. వాడు జుత్తులు మారి నక్క. దావీదంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని మనిషి అయి ఉండి, ఏమంటాడు? పచ్చని ఒలీవ చెట్టు. అదే 128వ కీర్తన అంటాడు, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉన్నారు. అదే 145వ కీర్తనలు అంటాడు, ఇదిగో యవ్వనస్తులు నగరమకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నాడంటాడు. అద్భుతం అన్నమాట ఈ మాటలన్నీ. నాకు అవి ధ్యానం చేయడం ఇష్టం. చదువుతున్న మాటలుగా ధ్యానం చేస్తాం. ఇవి ఎక్కడో దేవుడు ఏదో ఒకటి పెట్టుంటాడు దాన్ని. కుక్కలతోని, నక్కలతోని, చివరికి గాడితోని. చాలాసార్లు మనం అంటుంటాం కదా, లద్దగా అడ్లాగా ఎదిగిపోతున్నారా అని అంటుంటాం. అలాగా అనొద్దండి మీ పిల్లల్ని. అమ్మా నేను గాడిదనైతే నువ్వేటమ్మా అని అన్నాడు అనుకోండి, ఒక సపోజ్. ఆడి గాడిదైతే నువ్వేమవుతావు? అది లద్దగాడిదైతే నువ్వు ఏం గాడిద అవుతావు? మనిషికి గాడిద పుడతారేటి? నువ్వు పెద్ద గాడిద అవుతావు. కనుక నువ్వే దొరికిపోతావు తప్పుకి.
ఊరి మీద గాడిలో తిరుగుతున్నారు. కుక్కలా కరుస్తున్నావేటి అని అంటారు కొంతమంది. కుక్కలా కరుస్తున్నావేటి, తాడి చెట్లా వెదిగిపోరా అని అంటారు. అలంకారపు మాటలు అన్నమాట ఇవన్నీ. తాడి చెట్లే గడ్డి పొడవు అయిపోతుంటే తాడి చెట్లే ఎదిగ బుర్ర మటుకు లేదని అంటారు కొంతమంది. అంటే పొడవు అయిపోయాడు, పాపం ఉద్యోగం లేదు, ఇంట్లో అలా ఖాళీగా ఉన్నాడు కనుక ఆడ మనసుకి గాయపరిచే మాట్లాడుతారు. ఏంటంటే తాడి చెట్లుగా ఎదిగిపోయారా, కానీ బుద్ధి లేదు, అలా తినేసి పడుకుంటున్నాం, పందికొక్కులాగా ఉన్నాం అని అంటుంటారు. పాపం ఆడికి ఉద్యోగం చేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి ఉండదులేండి, కొంతమందికి ఉండదు. అంటే అలంకార భాష ఇవన్నీ. కనుక కొన్ని వస్తువుల్ని, కొన్ని ఊరుల్ని, కొంతమంది వ్యక్తుల్ని అలంకార భాషతో పోల్చుతారు. కనుక ఇక్కడ సంఘాన్ని దేనితో పోల్చాడు అనంటే ఒక సైన్యంతో పోల్చాడు. సంఘాన్ని దేనితో పోల్చాడంటే అడవి మీద ఆనుకొని ఉన్న ఒక సమూహంతో పోల్చాడు. ప్రియులారా, దేవుణ్ణి దేవునితో పోల్చాడు అనంటే మాటమాటికి చదువుతుండాలి ఇది. మళ్ళీ చదువమ్మా, 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. తన ప్రియుని మీద ఆనుకున్న అంటే ఎవరి ప్రియుడు, ఎవరి ప్రియురాలు, ఎవరి ప్రియురాలు? ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు ఆ వారి యొక్క స్వభావాల్ని సంఘానికి తెలియచేసే విధానాలు చూస్తే అద్భుతంగా ఉంటాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి శిష్యులు అంటారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించయ్యా అని అంటుంటే ఆయన మొట్టమొదటి ఏం చెప్తాడు, పరలోకమందున్న మా తండ్రి. అంటే అక్కడ ఏమైపోయాడు దేవుడు? విశ్వాసులకు ఏమైపోయాడు? తండ్రి. అందరు చెప్పండి. అంటే మనకుండే దేవుడు మనకేమైపోయాడు ఇప్పుడు? అందరూ ఒకసారి చెప్పండి, తండ్రి అని. మన దేవుడిని మనం తండ్రి అని పిలాల. రెండోది యెషయా గ్రంథంలో అంటాడు, నిన్ను తల్లి అయినా మరుచును, అంటే నేను నిన్ను మరువను. అంటే తల్లి ప్రేమతో పోల్చాడు. అక్కడ తండ్రితో పోల్చాడు, ఇక్కడ తల్లితో పోల్చాడు. పరమగీతాల్లో చూస్తే నా సహోదరి ప్రాణేశ్వరి అన్నతో పోల్చాడు. ఇక్కడ సహోదరి అంటే ఎవరు? అక్క చెల్లులు. ఇక్కడ దేంతో పోల్చాడంటే సహోదరి అనంటే, సహోదరుడు అనంటే అక్క చెల్లెలతో పోల్చాడు, అన్నదమ్ములతో పోల్చాడు. ఇలాంటి విషయాలు చెప్పడం తడువుకోకుండా నాకు బాగా తర్బీదైపోయినట్టుగా ఉంటుంది, తడువుకోకుండా చెప్పడానికి. మరొక దగ్గర అంటాడు, నా ప్రాణప్రియుడా. ఆయన మనకెవరు? ప్రియుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు అమ్మగారిని కూడా పక్కన కూర్చుని పెట్టి దీనికి సంబంధించిన చాలా పాటలు ఉన్నాయి. తన్మయము చెందని తండ్రిని సన్నిధిని, అలాగనే నేనెవరో తెలుసా, నా ప్రియులారా. అయ్యగారు రాసిన పాటలు ఇవన్నీ. అయ్యగారు రాసిన పాటలు. నేను ఒకటి రాశాను, మూర్ఛిల్లుచున్నాను, అదొకటి అయ్యగారు రాసిన పాట. అలాగే మా ఫ్యామిలీ సాంగ్ కింద సొగసు లేదని నాకు ఒగచుచుండే వేళ, ఇవన్నీ కూడా పరమగీతాల మీద రాసినటువంటి పాటలు. వాటిని అధ్యాయం చేసినప్పుడు వచ్చిన పాటలు ఇవి. తక్కినోళ్ళు ఎలా రాస్తారో తెలియదు, కానీ నేను రాసిన పాటల మటుకు ఏదో ఒక తలంపుతో రాసినటువంటి పాటలే, ఆలోచనతో వచ్చినటువంటి పాటలు ఇవి. కనుక ఒక దగ్గర తండ్రి అయితే, ఒక దగ్గర తల్లి అయితే, ఒక దగ్గర సహోదరుడైతే, ఒక దగ్గర ప్రియుడైతే, ఒక దగ్గర పెండ్లి కుమారుడు. దేవునికి స్తోత్రం. ఒక దగ్గర పెండ్లి కుమారుడు, మరొక దగ్గర సొంత బంధువు. రూతు బోయేజు పొలంలోకి వెళ్ళినప్పుడు
బోయేజుతో మాట్లాడుతూ అని అంటారు వాళ్ళు, అమ్మా నీకు సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు. బోయేసు ధనవంతుడు ఘనవంతుడు రెండు కూడా. ఆయన ధనవంతుడు, అంతేకాదు ఘనత వహించిన వాడు, ఈ రెండు అనుభవాలు కలిగిన వాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుకుండే అనుభవాల్లో మరొక అనుభవం ఏంటంటే ఆయన సమీప బంధువుడు. 10 మందిని పిలిచి, ఇదిగో మీకు ఎవ్వరికీ ఈవిడ ఇష్టం లేదు గనక, మీకు ఎవరికి ఈవిడ వద్దు గనక, మోయాబీయురాలు గనక, మీకేం అభ్యంతరం లేకపోతే నేను సమీప బంధువుడిని గనక నేను తీసుకువెళ్ళిపోతాను. ఓకే అయ్యా, బోయజు నువ్వు ధనవంతుడు గనక, నువ్వు ఏలుకోగలవు గనక, నువ్వు పోషించగలవు గనక, నువ్వు ఎంత పనైనా చేయగలవు, నువ్వు ఎంత పనైనా చేయగలవు, తీసుకెళ్ళు. ఓకే, ఎందుకంటే 10 మందిని నేను చేస్తున్నాను. కొత్త నిబంధనలో 10 ఆజ్ఞలు లేవు గనుక, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నా గనుక ఆ 10 మందిని అక్కడ పెట్టి ఈ 10 ఆజ్ఞల్ని మూసేస్తున్నాను. ఎందుకంటే భార్య ఉన్నవాడు గనుక, అప్పటికే తనకు భార్య ఉంది గనుక బహుభార్యత్వం రద్దు చేసి, ఇదిగో నా సొంతం చేసుకుంటున్నాను ఈ రూతుని నేను. ఆ వంశంలో నుంచి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగునుగాక. పురుషులు కూడా చేతులు ఎత్తొచ్చు, మీరు ఎత్తకుంటున్నారు ఎందుకో? సజీవంగా వినాలి, వాక్యం వినేటప్పుడు యాక్టివ్గా ఉండాల. ప్రతి మాట కూడా నా కొరకే చెప్పబడిందని వింటేనే ఆ మాటలు శక్తివంతంగా మన హృదయానికి తాగుతాయి. పురుషులైనా స్త్రీలైనా యవ్వనస్తులైనా ఆ మాటలు వింటున్నప్పుడు అవి శక్తివంతంగా, ఇవి నా కొరకే చెప్పబడ్డాయని మనం వినగలం. లేకపోతే ఏదో పాఠం విన్నట్టుగా ఉంటాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని, తండ్రి అయిన దేవుణ్ణి ఇక్కడ ఆ పరమగీతాల గ్రంథంలో స్వచ్ఛంగా మనం చూడగలం. తండ్రిని, తల్లిని, సహోదరుని, ప్రియుడిని, భర్తని. అంతేకాదండోయ్, యెషయా గ్రంథం 54వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడగలరా? 54వ అధ్యాయం అనుకుంటాను, 54వ అధ్యాయము 5వ వచనం అనుకుంటాను, చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీకు భర్త అయి ఉన్నాడు. మనకు ఆయన భర్త అయి ఉన్నాడు. మనందరికీ భర్తలున్నా ఆయన పర్మనెంట్ భర్త మనకి. హల్లెలూయా. ఈ భర్తలు కొడతారు, తిడతారు, అసహ్యించుకుంటారు, కొన్నిసార్లు నిన్ను వదిలేసి దొంగ పనులు చేస్తుంటారు. కానీ నమ్మకమైన భర్త ఆయనే. ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రమాణము మారదు. ఆయన ఎన్నుకున్నాడంటే ఒకసారి అది నిత్యము, సత్యము, సదాకాలం ఉంటుంది. ఆయన ఒకసారి ప్రాణేశ్వరి అని అన్నాడంటే ఆ ప్రాణప్రియుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రాణప్రియుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన అగ్నితో పోల్చాడు, కొన్నిసార్లు అగ్నితో పోల్చాడు. పంచభూతాలు ఆయనలో స్వరూపముఖతో ఉంచాడు. అగ్ని ఏం చేస్తుందంటే, అగ్నిలో దోషం ఉండదు. అగ్నిలో ఏముండదు? దోషం ఉండదు, మలినం ఉండదు. రెండవది, మలినాన్ని దగ్గరికి రానివ్వదు. ఏ చెత్త వేసినా ఏం చేసేస్తుంది? అది కాల్చేస్తుంది. మలినం ఉండదు, మలినం తనకి శారనివ్వదు. మూడవది చూస్తే, మలినం ఉన్నా సరే ఆ మలినాన్ని దాంట్లో ఇస్తే శుద్ధీకరిస్తుంది. ఇదే అగ్నిదేవుడు చేసే పని. ఆ అగ్నిదేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం. మలినంతో నిండిపోయిన మనల్ని శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, ఆయనతో ఐక్యపరిచి, ఆయన మనల్ని స్వీకరించి, మనలో ఉండే పాపపయిష్టమైన జీవితాన్ని పరిశుద్ధపరిచి, స్వచ్ఛమైన బంగారంగా మనం మార్చుతున్నాడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. అగ్నితో పోల్చాడు ఆయన, అగ్నితో పోల్చాడు. అలాగనే చెప్పుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు చాలా విషయాలలో తండ్రి అయిన దేవుడు మనతో పోల్చి పరిశుద్ధపరుస్తున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, మళ్ళా చదువమ్మా. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే.
యవతే. ప్రియులారా, ఇక్కడ చూస్తే యవతే అనే మాటకి ఇక్కడ 3 మాటలు నేను చూశాను, వెతికాను. 3వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. పరమగీతాల కింద 3వ అధ్యాయం 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఇది ఏమి? ఇక్కడేంటి? అక్కడ యవతే అని అంటున్నాడు. ఇది ఏమి? అక్కడ అంటున్నాడు ఈమె ఎవరితే, ఇది ఏమి? అలాగనే 6వ అధ్యాయం 10వ వచనం చూడు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరు? ఇక్కడ 3 విషయాలు. ఈమె ఎవరు, ఈమె ఏమి, ఈమె యవతే. 3 ప్రశ్నలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకే వ్యక్తి గురించి 3 చెప్తున్నాడు. ఈమె యవతే, ఈమె ఎవరు అనంటే దానికి ఆన్సర్ ఏంటంటే, సొలొమోను మహారాజు కలవకు ముందు షోలుమతి యొక్క స్థితిగతులు ఎలాగుండేవి మనకు తెలుసు, చాలాసార్లు విన్నారు మీరు. ఈమె సంఘంలో లేదు, సంఘం వెలుపులో ఉంది. ఊరిలో లేదు, ఊరు వెలుపులో ఉంది. ఊరు వెలుపులో ఎక్కడుంది తెలుసా? అనాదిగా మిగిలిపోయింది, ఏకాంతంగా ఉంది. దిక్కు లేకుండా, దన్ను లేకుండా, నానేవారు లేకుండా ఒంటరిగా జీవిస్తుంది. ఒంటరిగా జీవిస్తుంది, అనాదిగా బ్రతుకుతుంది. ఆహారం పెట్టేవారు లేరు. అందరూ నిందలు వేస్తున్నారు, కురూపి అని అంటున్నారు అందరూ. సొగసు లేదని ఇళ్ళలో నేను వగచుచుండే వేళలోని చూపి ఆదరించితివి. సొగసు లేదని ఇళ్ళలో నేను వగచుచుండే వేళలోని ప్రేమ నాపై చూపి ఆదరించితివి. ఆ ప్రేమ ఎంత మధురం, ఆ ప్రేమ ఎంత మధురం, అది వర్ణనాతీతము. యేసయ్యా నా హృదయ సింహాసనం, నీ కంకితమయ్యా. యేసయ్యా నా హృదయ సింహాసనం, నీ కంకితమయ్యా. నీకన్నా వేరే ప్రియుడు లేరయ్యా, నీకన్నా వేరే ప్రియుడు లేరయ్యా. నా తీరలో నా యేసయ్యా నా సింహాసనం, నీ కంకితమయ్యా. ఊరు బయట ఉన్న షోలుమతి పాడుకుంటున్న పాట ఇది. ఎక్కడో అనాదిగా మిగిలిపోయిన షోలుమతి పాడుకుంటున్న పాట ఇది. నాకు అందం లేదని, కురూపినని, ఎండ తగిలిన దానినని, నల్లని దానినని ఇంట్లో నుంచి నన్ను బయటికి పంపించారు. అనాదిగా మిగిలిపోయాను నేను, ఆకలితో ఉన్నాను నేను, తోడు నీడు లేకుండా ఒంటరైపోయాను నేను. మాట్లాడడానికి మనుషులు లేరు, నా కష్టాన్ని పంచుకోవడానికి మనుషులు లేరు. కానీ నీ ప్రేమ ఊరు బయట ఉన్న నన్ను సంఘంలోనికి చేర్చింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఊరు బయట ఉన్న నన్ను పరిశుద్ధులతో, సమూహముతో నన్ను కూడా ఒక సభ్యునిగా చేర్చింది. నా పాపాన్ని పరిశుద్ధపరిచి, నీ రక్తాన్ని చిందించి, నన్ను కడిగి శుద్ధీకరించి, నన్ను ఒక వ్యక్తిగా మార్చింది. ఆ ప్రేమ ఎంత మధురం, అది వర్ణనాతీతమైనది. నా తల్లి చూపించలేని ప్రేమ, నా అన్నదమ్ములు చూపించలేని ప్రేమ, నా ఊరు వారు చూపించలేని ప్రేమ
ఏకాంతముగా ఉన్న నన్ను నా కొరకు వెతుక్కుంటూ వచ్చి అనాదిగా ఉన్న నన్ను నీ దగ్గరికి వస్తే ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా? నీ భుజాల మీద ఆనుకొని ఉన్నాను. నీ భుజాల మీద ఆనుకొని ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రయాణం చేస్తుంది ఎక్కడంటే నీతోనే ప్రయాణం చేస్తున్నాను. నీతోనే ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఉంది, నాకు ఒక బలం ఉంది, నాకు ఒక శక్తి ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ అనాదిగా ఉండే ఒక సమాజాన్ని, సంఘాన్ని, ఒక వ్యక్తిని తనతో నడిపించడానికి దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ మన చదవమ్మా, ఆ మాట చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? ఏంటి సంఘం అరణ్య మార్గములోకి రావడం ఏంటి? సంఘానికి అరణ్య మార్గానికి సంబంధం ఏంటంటే, ఆది సంఘము, మొట్టమొదట సంఘము ఎక్కడి నుంచి ప్రవేశించింది, ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిందంటే, ప్రియులారా, ఇశ్రాయేలీలు సంఘముగా పిలువబడ్డానికి కారణం, నేను చాలా ప్రయత్నం చేశాను ఈరోజు ఉదయాన. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం. స్టెఫన్ ఇంక కొద్ది నిమిషాల్లో చనిపోతాడు. స్టెఫన్ ఇంక కొద్ది నిమిషాల్లో చనిపోయి మరణానికి సిద్ధమైపోయిన సమయంలో స్టెఫన్ గారు ఒక మాట చెప్తున్నాడు. చదవండి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించినని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి, పితరులతోనూ అరణ్యములో సంఘమందు ఉండి, అంటే అరణ్యములో మొట్టమొదటి సంఘము ఎవరు? దాన్ని నడిపించే నాయకుడు ఎవరు? మోషే. మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరండి? మోషే. ఆయన సంఘం ఎక్కడుంది? అరణ్యములో ఉంది. అరణ్యములోకి రాకముందు ఈ సంఘం ఎక్కడుందంటే ఐగుప్తు దేశములో ఉంది. ఐగుప్తు దేశంలో ఎలా ఉందంటే స్వేచ్ఛ లేని ప్రాంతములో ఉంది. ఐగుప్తు దేశంలో ఏం తింటున్నదంటే వారికి నచ్చింది వారు తినడం లేదు, వారికి నచ్చినట్టుగా వారు బ్రతకడం లేదు, వారికి నచ్చినట్టుగా వారు జీవించడం లేదు. చివరికి భార్యాభర్తల సంబంధాలకు కూడా దూరంగా ఉన్నారు, బానిస బ్రతుకులతో ఉన్నారు. వారి సంబంధ బాంధవ్యాలన్నీ తారుమారైపోయాయి. దేవుని పిల్లలైన వీరు దేవునికి వ్యతిరేకులైనప్పుడు, ఫరో రాజు యొక్క కోపానికి గురి అయినప్పుడు వీరిని బానిసలుగా పెట్టాడు. యోసేపు కాలము తర్వాత యోసేపు గురించి తెలియని ఈ రెండవ ఫరో వచ్చిన తర్వాత మీరు మొదటి అధ్యాయం అంతా చదివితే నిర్గమాకాండం అప్పుడు తెలుస్తుంది. రోజు రోజుకి ఇశ్రాయేలీయులు అభివృద్ధి అయిపోతుంటే అప్పటి కాలంలో ఈ రాజు ఒక శాసనం పలికాడు. రోజు రోజుకి ఇశ్రాయేలీయులు అభివృద్ధి అయిపోతున్నారు, వీరు ప్రబలిపోతే కష్టం అని వీరిని శాపగ్రస్తులుగా చూసి వీరిని బానిసలుగా చేస్తే వీరి కన్నీరు, వీరి దుఃఖం, వీరి బాధ, వీరి వేదన, దేవుని పిల్లలు కన్నీరు కార్చినప్పుడు, దేవుని పిల్లలు దుఃఖపడినప్పుడు, దేవుని పిల్లలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషే అనే ఒక నాయకుడిని పంపించాడు. దేవునికి స్థితి కలుగును గాక. మొట్టమొదటి సంఘం ఇక్కడే ప్రారంభమైంది. మోషే వచ్చి వీరందరినీ సమకూర్చి దైవ సంబంధమైన పాఠాలు నేర్పించాడు. అరణ్యములో ప్రారంభమైన ఈ సంఘానికి ఈ కాపరి దేవుని దగ్గర నుంచి వర్తమానం తెచ్చి, అయ్యా మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, ఇది ఐగుప్తు దేశం, ఇక్కడ క్రైస్తవానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, ఆధ్యాత్మిక పాఠాలు లేవు, దైవికంగా వీరు ఉండడం లేదు, ఇక్కడ ఉన్నంతకాలం మీకు అభివృద్ధి లేదు, ఇక్కడ జీవించినంత కాలం ఇటు అటు జీవిస్తున్నారు, మీకు యేసుప్రభు అంటే దేవుడు అంటే ఇష్టమే, కానీ ఇక్కడుండే అన్ని ఆచారాలు మిమ్మల్ని ఎదగనివ్వకుండా పాడు చేస్తున్నాయి, పతనం చేస్తున్నాయి. కనుక మనం ఈ అరణ్యము గుండే ప్రయాణం చేసి ముందుకు సాగిపోవాలి. మన అరణ్యం గుండా ప్రయాణం చేయాలంటే ఎలాగానంటే, నాతో ఒక దేవుడు మాట్లాడాడు, ఆయనే యెహోవా దేవుడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మన ప్రయాణానికి ముందుండి
మన ప్రయాణానికి ముందుండి మనకు తోడుగా ఉండి ఈ లక్షలాది మంది ప్రజల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనలో ఐక్యత కావాలా, మనలో శ్రేష్టమైన తలంపులు కావాలా. మనందరం ఐక్యపరచబడదాం. మనం అందరం ఐక్యపరచబడదాం. పదండి వెళ్దాం. అరణ్య ప్రయాణానికి సిద్ధమైన వీరు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తారనుకుంటారో, ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే ప్రభుతో జీవించడానికి ఇష్టపడ్డారో, ఎప్పుడైతే ప్రభు మీద ఆనుకొని ముందుకు సాగాలనుకున్నారో, శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆనాడికే కాదు, ఈనాటి కూడా అంతే. ఆ రోజు అరణ్యములో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఈరోజు లోకమనే ఈ అరణ్యంలో కూడా క్రైస్తవులకి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు మోషే అనే నాయకుడు ఉన్నాడు, ఈరోజు ప్రభు అనే నాయకుడిని మనకు పంపించాడు. మోషే కొన్నిసార్లు ఫరో మీద ఆధారపడి ఫరో చెప్పినట్టుగా వినగలిగాడు. ఈరోజు మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం వినగలుగుతున్నాం. మోషే నామములో వారు ముందుకు సాగగలిగారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం ముందుకు సాగగలిగాం. వారు అరణ్య ప్రయాణము చేయగలిగారు. మనం ఈ లోకములో ప్రభు అయిన యేసుతో ప్రయాణం చేయడానికి మొదలుపెట్టాం. ఆ రోజు సమస్యలు రాలేదా? వెళుతున్న కొలది యుద్ధాలు వచ్చాయి, వెళుతున్న కొలది ఆకలేసింది, వెళుతున్నప్పుడు వారికి నిద్ర లేదు, వెళుతున్నప్పుడు వారికి తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. వాటినన్నిటినీ దాటుకొని కానాను చేరడానికే ప్రయాణం సాగిపోయారు. ఈరోజు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా, ప్రయాణంలో కూడా మనకి కూడా సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. వీఆర్ క్రిస్టియన్స్. దేవుని పిల్లలమైన మనం ముందుకు సాగాలనుకునేటప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను దాటుకుంటూ ముందుకు సాగవలసి వస్తున్నప్పుడు అందు గురించి ఈ మాట రాశాడు. ఇదిగో ఈ అరణ్యములో ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో నడిచి. ఏ మార్గం అది? అరణ్య మార్గము. సరి అయిన రోడ్డు ఉండదు. అరణ్య మార్గము సక్రమగా ఉండదు. అరణ్య మార్గములో మనుషుల్ని చంపే పరిస్థితులు ఎదురవుతాయి. అరణ్య మార్గములో మన యొక్క విశ్వాసం పాడవడానికి చాలా ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అరణ్య మార్గములో మన జీవితాలు నాశనం అవడానికి ప్రయత్నం పాడవుతుంది. త్రాగుబోతులు మన దగ్గరకు వచ్చి మన తాగమంటారు. తిరుగుబోతులు మన దగ్గరకు వచ్చి మన జీవితాన్ని పాడు చేస్తారు. మన కుటుంబాల నాశనానికి వారే కారకులు అవుతారు. ఎందుకంటే ఆ రోజు ఐగుప్తులో ఉన్నారు వాళ్ళు. ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నాం. ఆ రోజు ఐగుప్తులో వారు ఏం చేశారంటే, ముసళ్ళను ఆరాధించే ఆ ప్రజలు ఈ ఇశ్రాయేలీయుల చేత వంటలు వండించి ఇల్లు కట్టించుకొని వారిని బానిసలుగా చేశారు. ఈరోజు కూడా ఈ లోకంలో ప్రియులారా, మీ అందరికీ చెప్తున్నాను, దేవుని పిల్లలమైన మనం ఈరోజు ముహూర్తాలు ఇంకా చూస్తున్నాం. ఏది మంచి రోజో ఇంకా ఆలోచిస్తున్నాం. ఎంత దౌర్భాగ్యత! అరణ్య యాత్రలో ప్రయాణం. పెళ్లి చేసుకోవాలంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి డేట్ అడగాలి, కానీ బాపనోడు దగ్గరికి వెళ్ళి డేట్ అడగకూడదు. దాన్ని విడిచిపెట్టాం. ఆ అరణ్య మార్గాన్ని మనం ఏం చేసాం? విడిచిపెట్టాం. ఆ దౌర్భాగ్యత నుంచి తప్పించుకున్నాం. శుక్రవారం మంచిదే, మంగళవారం మంచిదే, ఈరోజు ఏంటిది అమావాస్య, రేపు పొన్నమి, రేపు అల్లది, రేపు ఇల్లిది. ఎన్టీ రామారావు ఇలాగే బయలుదేరాడు. అప్పుడుకుండే పెద్ద పురోహితుని తెచ్చి బయలుదేరాడు. యాక్సిడెంట్ అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి అలాగే బయలుదేరాడు. ఏకంగా చచ్చిపోయాడు. ఇలా ఆలోచించండి. సజీవుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన మీద ఆనుకుంటే, ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తే ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపించగలడు. మోషే ఒకసారి పని ఒత్తిడి వలన దేవునితో మాట్లాడుతూ కొంతకాలం లేట్ అయిపోతే ఆ అసిస్టెంట్ పాస్టర్స్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు మీదకి. ఆయన వచ్చినప్పటికీ సౌండ్ వినబడుతుంది మోషేకి.
ఏంటి సౌండ్ వినబడుతుందనంటే కిందకు వచ్చినప్పటికీ ఏమైపోయింది, దూడం చేసేసారు ఏకంగా. మళ్ళీ ఆ పాత అనుభవాలన్నీ వచ్చేసాయి. రాజీ పడిపోయారు. ఆ పాస్టర్ గారికి వెళ్ళి పీక తీసేస్తాను, తంతం జాగ్రత్త, మేము చెప్పినట్టు వినకపోతే మేము ఇచ్చిన జీతంతో బతుకుతున్నాం, మేము ఇచ్చిన జీతంతో ఇచ్చేస్తున్నామనంటే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, సరే మీ దగ్గర ఉన్న బంగారం అంతా తెండి అని ఒక దూడ తయారు చేశాడు. మెయిన్ నాయకుడు ఎప్పుడు దూరం అయిపోయాడో ఆ కింద పాస్టర్స్ ఏం చేశారంటే అహరోను మళ్ళా పాత అనుభవంలోకి వెళ్ళిపోయాడు. మోషేకి కోపం వచ్చింది. ప్రయాణం రద్దు చేశాడు. దేవుడి దగ్గరికి, ఇంకా నేను చేయలేనయ్యా, వీళ్ళతో ప్రయాణం చేయించలేను, నువ్వు నాకు అప్పచెప్పావు, కానీ నేను కొంచెం లేట్ అయినప్పటికీ ఈ అహరోను ఏం చేశాడు చూడు. ఈ కొద్ది రోజులకి ఎలాగ మారిపోయింది చూడు సంఘం, సమాజం ఎలా మారిపోయింది చూడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీకు అప్పచెప్పాను నేను, కనుక నువ్వు వచ్చావు ఆయనకి అప్పచెప్పావు, ప్రారంభించిన వాడు నువ్వు గనుక నువ్వు అప్పచెప్పావు కనుక ఆయనకి తొందర వచ్చింది, ఆయన కొంచెం ఇబ్బంది పెట్టారు ప్రజలు, కనుక ఆయన తల వంచాడు, కనుక దూడను చేశాడు. ఆ దూడని దండర పెడుతూ డప్పులు వాయిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మోషేకి కోపం వచ్చింది, ఆ పలకలను విరగ్గొట్టేశాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరు వీళ్ళు? విడిపించబడిన వారే, వాక్యం విన్నవారే, క్రైస్తవులే, దేవుని స్వరంతో ఒక్కొక్క మాట చెప్తుంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్తమానం చెప్తుంటే విన్నవారే. మోషే మాటని గౌరవించి అందరినీ సమకూర్చి అందరినీ ఐక్యపరిచి ఇంక వెళ్ళిపోదామని రాజు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పటికీ వీళ్ళు చేసే పనులు ఇవి. వీళ్ళరా రాజుతో వెళ్ళి మాట్లాడాడు, రాజా ఇక్కడ ఉన్నంతకాలం మేము ఎదగలేమయ్యా, మేము నీ మీద ఆనుకోలేము, ఇంకా మేము కంప్లీట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఈ అరణ్యంలోన ప్రియుని మీదే ఆనుకుంటాం, మాకు ఒక ప్రియుడు ఉన్నాడు. ఎవడయ్యా ప్రియుడు? ఎవడను అని అంటే అప్పుడు చెప్తున్నాడు మోషే, మా ప్రియుడు సంగతి నీకు తెలీదు, మా ప్రియుని సంగతి నీకు తెలియాలంటే టైం పడుతుంది, నువ్వెవడంటున్నావే ఆయన సంగతి నువ్వు చూస్తావు త్వరలోనే. ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు చదవండి. ఇప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎనిమిదో అధ్యాయం, నిర్గమాకాండం 8వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోలను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయి తగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పింపవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇది ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి, కానీ ఎక్కడికి వెళ్ళాలా? ఈ దేశంలోనే మీ దేవునికి వెళ్ళి బలి అర్పించండి. అంటే మాతోటే ఉండండి, మాతోటే సహవాసం చేయండి, మాతోటే ఫ్రెండ్షిప్ మర్చిపోవద్దు, మాతోటే కలిసి ఉండండి, మాతో కలిసి ఉండే మీరు ప్రార్థన చేయండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసే పొరపాటు ఇదే. నువ్వు రక్షించబడిన తర్వాత, గొర్రెపిల్ల రక్తంలో శుద్ధీకరింపబడిన తర్వాత, దేవుని పిల్లలుగా పిలువబడిన తర్వాత కొన్ని మానుకోవాలి. ఈరోజు చాలామంది చేయలేని పనులు అవే. ఎప్పుడైతే అవి చేయలేకపోతున్నాయో శాపం నీ ఇంటి ముందే వస్తుంది. నువ్వు రక్షించబడిన తర్వాత సాతాను నీ ఇంటి ముందు కాస్తుంటుంది ఎదురుగా, ఎందుకంటే ఎక్కడ దొరుకుతావో ఇంట్లోకి ఎంటర్ అవుదామని. నువ్వు రక్షించబడిన వెంటనే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావు, కానీ వెళ్ళిపోయింది ఏం చేస్తుంది, మరొక ఏడుగును పట్టుకొని వచ్చి రెడీగా ఉంటుంది నువ్వెక్కడ దొరుకుతావో అని, ఏ నిమిషంలో నువ్వు దొరుకుతావో అని చూసి ఎదురు చూస్తుంటుంది. మోషేకి సంగతి తెలుసు. మోషే అంటున్నాడు, మేము అలా చేయలేమయ్యా, మేము ఇక్కడుండి మాత్రం బలర్పించం, ఇక్కడుండి పండుగ చేసుకోలేం, మేము క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారం, గొర్రెపిల్ల రక్తంలో చిందించబడిన వారం,
మనము క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డాము, వాళ్ళైతే గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డారు. వాళ్ళైతే ఐగుప్తుల నుంచి సెపరేట్ చేయబడ్డారు, మనము ఈ లోకం నుంచే సెపరేట్ చేయబోయాం. వారు వారి స్నేహితులు విడిచిపెట్టారు, మనం మన స్నేహితులు విడిచిపెట్టాం. వారు వారి ఆచారం నుంచి దూరం అయ్యారు, మనం మన ఆచారం నుంచి దూరం ఇంకా కాలేకపోతున్నాం. మోషే ఖచ్చితంగా చెప్పాడు, మేము ఇక్కడైతే ఉండలేం. ఈరోజు మీ అందరితో చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవ్యం పెరగకపోవడానికి కారణం, ఇంకా మీరు ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొంది మారు మనసు పొందామని చెప్పుకుంటూ గుడికి వస్తూ కూడా ఇంకా ఇటు అటు అటు ఇటు బ్యాలెన్స్గా ఉన్నారు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 4వ అధ్యాయం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఇక్కడ మీరు కోరుకున్నది ఏంటంటే, మేము క్రైస్తవులే, మీ దేవుడు ఎవరు అనంటే యేసుప్రభువే చెప్తాం. కానీ మా బట్టలు మాత్రం, మా తిండి మాత్రం, మా పద్ధతులు మాత్రం సేమ్, దాంట్లో నుంచి మట్టుకు బయట పడం. ఎవడైనా నువ్వు క్రీస్తు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కానీ మేము నూతన సృష్టి అనుకుంటున్నాం, కానీ మేము నూతన సృష్టి కాలేము. మేము నూతన సృష్టి ఎలాగవుతాం? మా కోరికలు చావలేదే ఇంకా, మా ఆలోచనలు పోలేదే ఇంకా, మా తలంపులు ఇంకా మాలోనే ఉండిపోయాయే. మేము క్రీస్తు యందు లేము కదా. మా దేవుడు మారాడని మేము చెప్పుకుంటున్నాం, మా బతుకులు ఇంకా మారలేదే. ప్లీజ్ జాగ్రత్తగా వినండి, మా బ్రతుకులు ఇంకా మారలేదు. ఒకానొకప్పుడు రాముడిని పూజించాం, లేకపోతే ఇంకొకరిని పూజించాం, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఓకే. కానీ మా వే ఆఫ్ డ్రెస్సింగ్, మా వే ఆఫ్ ఈటింగ్, మా వే ఆఫ్ టాకింగ్, మా వే ఆఫ్ థింకింగ్ ఇవి సేమ్. పగ, ద్వేషము, కలుషితమైన ఆలోచనలు, కపటం, మోసం ఇవి మారలేదయ్యా. అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం, మా తిండి మేమే తింటాం, మా వస్త్రాలు మేమే వేసుకుంటున్నాం. మా ఒళ్ళు కనబడితే ఏంటండి, చూసిన వాళ్ళలో తప్పు కదా, చూసిన వాళ్ళలో తప్పు. ఆవిడెందుకలా చూడాలా, ఆవిడెందుకలా చూడాలా? సిల్లీ థింగ్స్ ఇవి, సిల్లీ థింగ్స్. దృష్టి మారకపోతే ఎలాగవుతుంది? కళ్ళు ఉన్నాయి కదా. తిండి మారకపోతే ఎలాగవుతుంది? కనబడదంతా తాగేస్తావా? నువ్వు చేయకూడదని తెలుసుండి, కూర్చోకూడదని తెలుసుండి, అక్కడికి వెళ్ళకూడదని తెలుసుండి వెళ్ళిపోతావా? వారిని సాటిస్ఫై చేయడానికి వాళ్ళతో కూర్చుని పోతావా? వాళ్ళు సాటిస్ఫై చేయడానికి వాళ్ళతో మాట్లాడేస్తావా? వాళ్ళతో కలిసిపోతావా? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఆ నిమిషం కొరకు వాళ్ళతో కలిసిపోతావా? కానీ నిన్ను విడుదల చేసి నిన్ను విమోచించిన దేవుని సంగతి ఏంటి? నిన్ను చూసినప్పుడు ఇదిగో దేవుని బిడ్డలు వీళ్ళు, అబ్బో ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, వీళ్ళ నోరు ఎంత మంచిదయ్యా, వీళ్ళ ఆలోచనలు ఎంత మంచివి, వీళ్ళ తలంపులు ఎంత మంచివి అని ఒక సాక్ష్యం. నువ్వేం సువార్త చేసే అవసరం లేదు. నీ ప్రవర్తన, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్, నీ వే ఆఫ్ థింకింగ్ ఒక సువార్తలా వినిపిస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటి తప్పు లేదు. అయ్యా మేమేమి చేయమయ్యా, ఒకళ్ళకి 7 ఉంచుకుంటాం, పర్లేదు, మేమేం తప్పు చేయం, మేమే పోషించుకుంటాం. మా తిండి, మా బతుకు, మా గొడ్లు అన్నీ సేమే. నువ్వే మాకు దేవుడు. మరలా ఇక్కడ మోషే చెప్తుంది బాధ, అయ్యా మాకు ఇది వద్దయ్యా, ఇది మాకు రద్దు చేసేస్తాం, ఇక్కడి నుంచి వెళ్ళే మేము ఆరాధన చేస్తాం, నీ నుంచి సెపరేట్ అయ్యే మేము ఆరాధన చేస్తాం. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేల్ ప్రజలమైతే మేము ఐగుప్తులోంచి దూరమైన తర్వాతే మేము ఆరాధన ప్రారంభిస్తాం.
రెండోది చూద్దాం, 8వ అధ్యాయము 28వ వచనం. 8వ అధ్యాయం 28వ వచనం. అందుకు ఫరో, మీరు అన్యమున మీ దేవుడని యెహోవాకు బలిని అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చదను గాని దూరము పోవద్దు. రెండోదేంటి? దూరం పోవద్దు. దూరం పోవద్దు. ఎందుకంటే అంత దూరం వెళ్ళిపోవడం? ఇంటి పక్కన కూడా ఉంది కదా, అక్కడికి వెళ్ళి 2 మాటలు వినేయచ్చు కదా. అక్కడ వాక్యం బాగుంటుందండి, అక్కడ ఆరాధన బాగుంటుంది. ఏంటి అప్పుడు చెప్పినా అదే వాక్యం కదా. పిల్లలకి స్కూల్కి మాత్రం అక్కడ చదివిస్తారు. అక్కడ వైజాగ్లోన, చైతన్యలోన, నారాయణలోన. చర్చికి గురించి ఆలోచించరు, ప్రార్థన గురించి ఆలోచించరు, భక్తి గురించి ఆలోచించరు. ఏది మంచిది అని అంటే భక్తే మంచిది అంటాం, మళ్ళా దేవుడే గొప్ప అంటాం. చదువుకి ఇంపార్టెన్స్ మళ్ళీ మాట్లాడడం మన మాటల్లోన. స్కూల్ గురించి 10 మందికి అడుగుతాం, ఇది ఏంటి, ఏ స్కూల్ బాగుంటుంది అంటారు, ఎక్కడ మార్కులు వచ్చేస్తున్నాయి, ఎక్కడ సెలెక్ట్ అవుతున్నారు అని అంటాం. ఎవడైనా చర్చి గురించి ఆలోచిస్తారా? ఎవరైనా ఆలోచిస్తారా చర్చి గురించి? ఆలోచించరే. ఇంటి పక్కన ఉందా, ఎదురుగుందా, అలా పక్కన ఉందా, ఎక్కడ వేగంగా అయిపోద్దండి. 1 గంటలోనే ఎక్కడ తేలిపోద్ది కదా. చూడండి, 1 గంటలో తేలిపోవాలా అంటే చీర కట్టుకున్న టైంలోనే చర్చ్ అయిపోవాలా. అక్కడికి వెళ్ళిపోతే టక్ టక్ టక్న తేలిపోద్ది. అట్నుంచి వచ్చినప్పుడు మాంసం గట్టి తెచ్చుకొని వండుకోవచ్చు. అది మన సంగతి. వెళ్ళండి, వెళ్ళండి. ఎంత సాటనిక్ పవర్ చూడండి. ఆయన ఏం అడ్డు పెట్టడం లేదు, వెళ్ళండి, ఈ ఊర్లోనే చేయండి. రెండోది అంటున్నాడు, దూరం వెళ్ళొద్దు. దూరం ఎందుకండి? మూడోది చూద్దాం 10వ అధ్యాయం 11వ వచనం. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. పురుషులు మాత్రం వెళ్ళండి. పురుషులు వచ్చామో దైవ దర్శనానికి వెళ్ళండి. స్త్రీలు వచ్చామో ఏ దర్శనం? దూరదర్శనం. పురుషులు దైవ దర్శనం, స్త్రీలు వచ్చి ఏ దర్శనం? దూరదర్శనం. ఎందుకంటే వాళ్ళకి దైవం ఉంటుంది కదా, ఎలక్కూరలు ఉండాలా, ఎలకు అంటే ఈ తెలివైనవాడు ఫరో. ఆడవాళ్ళకు పట్టుకుంటే మంచిదిరా, అందరికీ ఏ పని పాటు ఉండదు, భక్తి అయినా శక్తి అయినా వీళ్ళే వెళ్ళిపోతుంటారు. ఈ పురుషులు ఎవడే వెళ్ళడో అనుక ఏం చెప్పాడంటే, పురుషులకి వెళ్ళిపోమని సార్, పురుషులకి గుడికి వెళ్ళిపోమానండి, ఆడవాళ్ళకి మాత్రం ఇంటి దగ్గర ఉంచేయండి. ఆడవాళ్ళకి టీవీ చూసుకోమనండి, మగవాళ్ళకి మాత్రం గుడికి వెళ్ళిపోమండి. వీళ్ళు దూరదర్శిని, ఆయన వాళ్ళు దైవదర్శిని. నాకు అనిపించింది, చూడండి మన దగ్గర ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మట్టుగా వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు, ఇక్కడి నుంచి వీళ్ళందరూ చివరి వరకు మగవాళ్ళే, ఆడోళ్ళే. అడగండి వీళ్ళకి, ఏమమ్మా మీ ఆయన రాలేదని అడగరే. అడిగితే ఏంటి చెప్తారు? రకరకాల ఎంత చెప్తాం అయ్యారు, ఎండు ఏంటి చేస్తారమ్మంటే ఇంటి దగ్గర తాగిసి పడుకున్నాడు అంటారు ఒకళ్ళు. రకరకాల కారణాలు చెప్తారు. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కరెక్ట్గా ఆదివారమే చికెన్ తెస్తారు. నువ్వు వండిపోయి ఇది వండి ఉంచు, నేను వచ్చేస్తాను అంటాడు. పనికి మాలిన పొర్రోళ్ళు తిండికే వస్తారు. అలా ఆ షుగర్ బీపీ అలా పెరిగిపోద్ది. గుడికి రాకుండా తిండికి తింటే ఏటవుతుంది? శాపంగా పెట్టేస్తుంది. ఏంటి పాస్కర్ అని అనుకోవద్దు, దేవుడే పెట్టేస్తారు అలాగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మీద ఆధారపడడానికి మోషే వేసిన ప్లాన్స్. మీకు కోపం వస్తుందని నాకు తెలుసు, ఆడవాళ్ళకి కోపం వస్తుంది. మా ఆయన రాలేదు కనుక మా ఆయన గురించి చెప్తున్నారు, మా ఆవిడ రాలేదు కనుక మా ఆవిడ గురించి చెప్తున్నారని. నేను చెప్పకపోతే ఎవరు చెప్పాలండి? గుడికి వస్తే నాకు ఎట్లా లాభమా? మహా వేస్తే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు వేస్తారు కానుక. బతికేస్తామా? 50 రూపాయలతో ఇల్లు కట్టేస్తాను నేను అనుకుంది. పోను 50 రూపాయలు బిల్డింగ్ కట్టేసి అవన్నీ చేసేస్తామా? వస్తే దీవిస్తాడండి దేవుడు. మీకు వస్తే దేవుడు దీవిస్తాడు. డబ్బుల గురించి కాదు, ఆనందం, సంతోషం. మీ ముఖాలన్నీ చూడడానికి అవుతుంది, మళ్ళీ కలుసుకోవడానికి అవుద్ది, హలో అని చెప్పుకోవడానికి అవుద్ది, ఒకరికొకరు ప్రైజ్లాడి చెప్పుకోవడానికి అవుతుంది. కనుక ప్రియులారా, ప్రియుని మీద ఆనుకొని అరణ్యములో నడిచే ఈమె యవతి. అరణ్యం మీద నడిచినప్పుడు ఏం జరుగుతుందంటే,
వచ్చిన ప్రతి విపత్తు నుంచి కూడా దేవుడు కాపాడాడు. ముగించేస్తాను ఇంకా. ప్రతి విపత్తు నుంచి కూడా దేవుడు కాపాడాడు. ఎప్పుడైతే విపత్తు నుంచి కాపాడడం మొదలుపెట్టాడో మోషే అమ్మోనీయులు, అమాలేకీయులు, పెరిజ్జీయులు, ఫిలిస్తీయులు ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ప్రయాణం ప్రారంభించారో ఇక్కడ కత్తులు పట్టుకొని వచ్చారు, వీళ్ళు ముందుకు రాకుండా. కానీ ఒక్కరు కూడా జయం పొందలేదు. ఒక్కరు కూడా జయం పొందలేదు. ప్రభువే వారికి జయం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి 4 రాజ్యాలు వచ్చేసి అవుతుంటే యెహోషువపాతు వచ్చాము, ప్రభువా నేను సాలేనయ్యా వీళ్ళతోటి, నువ్వు తప్పించి ఇంకెవరు యుద్ధం చేయాలంటే యెహోషువపాతుతో దేవుడు అంటాడు, ఇంటికి వెళ్ళి చదవండి దినవృత్తాంతాలు 20 అధ్యాయం. మాకు శక్తి చాలదయ్యా, 4 రాజ్యాలు ఒక్కసారి మా మీద వచ్చి పడిపోతే మేము ఎక్కడ బతుకుతామంటే అప్పుడు అంటాడు దేవుడు, నువ్వు వెళ్ళయ్యా, నువ్వు యుద్ధం చేయొద్దు, అలా నిలబడు, అలా నిలబడితే నేను యుద్ధం చేసేస్తాను అన్నాడు. పోనీ ఈయనైనా ఆలోచించాలి కదా, ఈయన ఆలోచించలే. నిలబడితే యుద్ధం చేసేస్తానంటే అని అనలే. గబగబా వెళ్ళాడు. పిల్లల్ని, పెద్దల్ని, పాలు తాగే పసిపిల్లల్ని కూడా పట్టుకొని రేపు ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాను రండి అని అన్నాడు. వాళ్ళ సంఘం ఎంత మంచి సంఘం, మొత్తం ఊరోళ్ళు అందరూ వచ్చేసారు. మొత్తం అందరు కూడా వచ్చేసారు. పోనీ చూసిద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. ఆయన పెట్టే మాటలు మీకు చూపిద్దామని, ఆయన చెప్పే మాటలు చూపిద్దామని. 12వ వచనం చదవమ్మా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. జాగ్రత్త వినండి. ఎవరెవరట? శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ. ఇది ఒకటి చదివి అబ్బా పూర్వకాలంలో భార్యలు అన్నాడు అంటే ఒక్కొక్కడికి ఎంతేసి మంది భార్యలు ఉన్నారో అని. అంటే పనికిమాలిన బుర్రలో వెనక ముందు ఆలోచించరు. భార్యలతో అంటే మొత్తం హోల్సేల్కి చెప్పాడు ఆయన. అంతకుముందు ఒకడెవడో అన్నాడట, బైబిల్లో తేలుంది అన్నాడు. తేలు ఎట్రా బాబు అని అంటే బేతేలు అని ఉంటుంది కదా, ఆ బే మానేసి ఏటుంది తేలు. ఊరు ఎక్కడ్రా తేలుందిరా బాబు అని అంటే మీకు తెలీదు, యాకోబు అది చూసి జడిసిపెట్టి అన్నాడు. యాకోబు చూడటం ఏంటంటే అప్పుడు ఒరే మీ ఒక సంతకాలం బేతేలేదని అంటే బేతి చేస్తే తేలు కదా అని అన్నాడట. అంటే కొంతమంది ఇలాంటివి పట్టుకొని ఏడుస్తారు. ఈ రాజుగారు ఏంటంటున్నాడు, మాకైతే శక్తి చాలదు. చదవమ్మా. ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. యూదా వారందరూ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తిన్యకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడు నగు యెహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. ఈ యుద్ధము కాదు, మీరు కాదు. ఎవరు జరిగిస్తారట? గట్టి చెప్పండి. మీ ఇంట్లో జరిగిన యుద్ధం, మీ పిల్లల కొరకు జరిగిన యుద్ధం, నీ భర్త కొరకు జరిగిన యుద్ధం, మీ భార్య కొరకు జరిగిన యుద్ధం, నీ అప్పుల కొరకు జరిగిన యుద్ధం, మీ సమస్యల కొరకు జరిగిన యుద్ధం ఎవరు జరిగిస్తారట? దేవుడే జరిగిస్తాడు. దేవుడే జరిగిస్తాడు. నీకు అనారోగ్యం ఉంది కావాలా, ఆ యుద్ధం ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగిస్తాడు. చదవమ్మా. రేపు వారి మీదకి పోవుడి, వారి జీజని ఎక్కువ మార్గమున వచ్చేదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యుద్ధం కెళ్ళమంటున్నాడు, కానీ ఏం చేయమంటున్నాడు? పోట్లాడవలసిన నిమిత్తము. మీరు పోట్లాడొద్దండి, యుద్ధంకి వెళ్ళండి, కానీ మీరేం చేయొద్దు,
పోట్లాడద్దు, కత్తులు తుపాకులు ఏటి పట్టుకెళ్ళద్దు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారును లేవీయులు ఎందుకంటే ఇవన్నీ చదివిస్తున్నాను, నేను ఫైనల్కి వచ్చేసాను కనుక మీకు ఇవి ఆయన మీద ఆధారపడినప్పుడు వచ్చే ఆశీర్వాదాల గురించి చదివిస్తున్నాను. 21వ వచనం చదివామ్మ. అంతటా వారు ఉదయమునే లేచి తోకోవ అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవా నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదరని చెప్పాను. మరి అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును. యుద్ధంకి లేట్ చేస్తున్నారు వీళ్ళు, మీకు అర్థమవుతుందా? యుద్ధంకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. వీళ్ళు యుద్ధంకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, తాళాలు వాయిస్తున్నారు, గిటార్లు వాయిస్తున్నారు. నిరంతరముండును ఆయనను స్తుతించి స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటయు స్తుతించుటయు మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను శేయూరు పట్టణస్థుల మీదను మాటుగాండ్రునకు పెట్టిన కనుక వారు హతులైరి. దేవునికి స్తుతి కలుగునుగాక. యుద్ధం చేయకుండానే వాళ్ళందరూ చచ్చిపోయారు. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బును దోసుకోవడానికి 3 రోజులు పట్టిందట. యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళు 3 రోజులు దోసుకున్నారట. అలాంటి ఛాన్స్ మనకు వస్తే ఎంత బాగున్నాం. 3 రోజులు దోసుకోగా ఒక్కొక్కడు మొయ్యలేనంత బంగారం డబ్బు దోసుకోగా దక్కింది. అంటే చిన్న ముక్కు పొడకలు కట్ట ఇలాంటి పడేసారు కింద, ఇలాంటి పడేసి ఒక్కొక్కడు బ్యాగుల నింపు మోయగలిగినంత డబ్బు బంగారం. ఆడవాళ్ళు ఎలా చూస్తున్నారు చూడండి. అలాంటిదంతా పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికి స్థితి కలుగునుగాక. అరణ్య మార్గములో ఆయన మీద ఆనుకొని నడిచే ఈమె యవతే. నువ్వు ఆయన మీద ఆనుకుంటే ప్రయాణంలో కష్టాలు వస్తాయి, ప్రయాణంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో, ఆ కష్టాల్లో, ఆ ఇరుకులలో, ఇబ్బందుల్లో దేవుని మీద ఆనుకొని దేవునితో నువ్వు ప్రయాణం చేయగలిగితే, సమస్తము దేవునికి అర్పించుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అలనాటి ఇశ్రాయేలీయులకు మోషే దేవుడు, మోషే నాయకుడిగా ఉన్నాడు. కానీ మోషే కంటే గొప్ప దేవుడు మనకు నాయకుడిగా ఉన్నాడు. మోషే కంటే గొప్ప నాయకుడు మనకు దేవుడుగా ఉన్నాడు. మోషే కొన్ని చేయగలడు, కానీ యేసుప్రభు అన్నీ చేయగలడు. మోషే కొన్ని ఇవ్వగలడు, కానీ యేసుప్రభు అన్నీ ఇవ్వగలడు. ఆ అన్నీ ఇచ్చిన దేవుడే నీతోటి అంటున్నాడు, నా మీద అనుకోండి, నేను సమస్తము చేయగలను. ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మాకు సమస్తము అనుగ్రహించే దేవుడు నీవు. మా సమస్త జీవితాల్లో ఇదిగో ప్రభు ఉండే కొరతలలో, యుద్ధాల్లో సమస్తము మాకు నాయకుడిగా ఉండి నడిపించే దేవుడు ప్రభా. మమ్మను బలపరిచే దేవుడు, మమ్మను భద్రపరిచే దేవుడు, కొరతలను కొదువులను తీర్చే దేవుడు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో వాక్యం ద్వారా నువ్వు మా కొరతలు తీర్చే దేవుడు. నీ మీద ఆనుకుంటున్నాం, మా సంఘం నీ మీద ఆనుకుంటుంది ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా కొరతలన్నింటిలో, కొదువులన్నింటిలో కూడా ప్రభా నీ సమృద్ధిని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు. ఎవరెవరైతే అవసరాల్లో ఉన్నారు, ఎవరెవరైతే అక్కల్లో ఉన్నారు, ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాటన్నిటిని నువ్వు తొలగించమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, వాటన్నిటిలో నుంచి నువ్వు విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను.
మరొకసారి ఇదిగో ప్రభు జంగడి సాయిలో ఉండే మంగళ, ఇదిగో ప్రభు భార్య గురించి ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థతను దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో అప్పులతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ మీద అనుకుంటున్నాం ప్రభా. అలాగనే మా అవసరాల్లో ఇదిగో లిఫ్ట్ కొరకు, ఇదిగో ప్రభా సౌండ్ సిస్టమ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఫ్యాన్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం.